హలో అండి. నమస్తే. నేను రాఘవేంద్ర. ఎస్‌జీఆర్ వాటర్ ప్రూఫింగ్. ఇక్కడొచ్చేసి మనం సెల్లార్‌లో వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి వర్షాకాలం రాంగానే ఈ సెల్లార్‌లోకి వాటర్ కలెక్ట్ అయితున్నాయి. సో, వాటర్ అనేది భూమిలోకెళ్ళి, రిటర్నింగ్ హోల్‌లోకెళ్ళి వాటర్ అనేది వస్తున్నాయి. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే తాండూర్ స్టోన్‌తోని వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. దీన్ని బాక్స్ టైప్ వాటర్ ప్రూఫింగ్ అంటాము. ఇది ఏం చేస్తదంటే ముందుగాల తాండూర్ బండని రిటైనింగ్ వాల్‌కి అప్ టు 4 ఫీట్ వరకి లేయర్ బై లేయర్ అంటే ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్. ఈచ్ లేయర్‌కి మధ్యలో ఒకసారి గ్రౌటింగ్ అనేది చేస్తామనమాట. గ్రౌటింగ్ చేసి ఆ బండలన్నీ ఫిల్ అయిన తర్వాత దానిపైన ఇంకొక లేయర్ పెడతాం. అది అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్‌లో కూడా ఇదే బండలేసాం. ఆ బండలేసే ముందు మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక పైప్ లైన్ సీరియస్ పైప్ లైన్‌ని కింద తవ్వి దాంట్లో పెట్టి ఒక ట్యాంక్‌లో కనెక్ట్ చేసాం. ఏందంటే గ్రౌండ్‌లో వాటర్ లెవెల్ అనేది మనం ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయలేం. వర్షాలు ఎక్కువ పడితే ఎక్కువ వాటర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు ఏందంటే ఆ వాటర్ అనేది ఆ పైప్‌లోకి కలెక్ట్ అయ్యి దాని ద్వారా ఆ ట్యాంక్‌లోకి నిండి ఆ ట్యాంక్‌లో నుంచి మోటార్ ద్వారా బయటికి పంపించే విధంగా మేము ప్లాన్ చేసి ఈ ప్రాసెస్ చేసామన్నమాట. ఈ పైప్‌లైన్ పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ తాండూర్ బండ పెట్టేసి మొత్తం కంప్లీట్‌గా తాండూర్ బండ ఫ్లోరింగ్ అంతా పరిచేసి దానిపైన మళ్ళీ స్క్రీనింగ్ అనేది చేసాం. M20 గ్రేడ్ RMC స్క్రీన్ యూజ్ చేసి దానికి నీట్‌గా కలాయి ఫినిష్ ఇచ్చేసాం. సైడ్ వాల్స్‌కి కూడా కలాయి ఫినిష్ చేసినాము అన్నమాట. కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇది చేసుకుంటే ఏంటంటే వాటర్‌ని మనం డైవర్ట్ అనేది చేయొచ్చు కనీసం. ఎందుకంటే వాటర్ ప్రెషర్ అనేది ఎవ్వరం ప్రిడిక్ట్ చేయలేము గ్రౌండ్‌లో ఎట్లా ఉంటుందో. ఈ విధంగా చేసుకుంటే మనకు వాటర్ అనేది సెల్లార్‌లోకి రాకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.